హాయ్ హలో వెల్కమ్ టు ఓకే న్యూస్. ఈరోజు ధర్నా చౌక్ దగ్గర అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తెలంగాణ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ధర్నా చేస్తున్నారు. అసలు వాళ్ళు ప్రభుత్వ దృష్టికి ఏం తీసుకెళ్లాలనుకుంటున్నారు, అసలు వాళ్ళ సమస్యలు ఏంటి అని అడిగి తెలుసుకుందాం అందరు. అసలు మీ ప్రాబ్లం ఏంటిది, అసలు మీ ప్రభుత్వ దృష్టికి అసలు ఏం తీసుకెళ్లాలనుకుంటున్నారు? నేను తడితే తెలంగాణ సంగారెడ్డిలో చేస్తున్నాను ప్రస్తుతము. సింపుల్ గా మీకు ఒకటే చెప్తాను, ఇది ఒకసారి మీరు జూమ్ చేసుకొని చూడండి. మేము ముగ్గురం ఉన్నాము, ఇద్దరు లస్కర్లు, ఒకరు డ్రైవర్. మాకు మొత్తము డిటిఓకి అయ్యేది 70,469 రూపాయలు మేము డిటిఓకి పంపిస్తున్నాం. అందులో ఒక్కరికి 13,533, ఇంకొకరికి 13,533, ఇంకొకరికి 17,403. ఓవరాల్ గా 44,000 రూపాయలు మాకు పడుతుంది. 26,000 రూపాయలు జిఎస్టి అని, ఏజెన్సీ అని, మన్ను మషన్ బొంద అని చెప్పేసి ఏజెన్సీ వ్యవస్థ పోతుంది. అంటే 26,000 రూపాయలు మాకు డివైడ్ చేస్తే మనిషికి ఎంత లేకున్నా కూడా 8,000 రూపాయలు మాకు వస్తుంది. గవర్నమెంట్ పైన రూపాయి బడ్డెన్ పడకుండా కూడా ఈ ఏజెన్సీ వ్యవస్థ రద్దు చేస్తే మాకు మనిషికి 8,000 రూపాయలు యాడ్ అవుతుంది. 1వ తారీఖు జీతాలు గవర్నమెంట్ ఎంప్లాయీలకు ఇస్తున్నారు. 3,75,000 మంది గవర్నమెంట్ ఎంప్లాయీలు ఉంటే యావరేజ్ ఒక్కొక్కరికి 30,000 నుండి 3 లక్షల వరకు ఉంది. 1,00,000 రూపాయలు వేసుకున్నా కూడా 3,000 కోట్లు పడుతుంది. 3,000 కోట్లు 1వ తారీఖు రిలీజ్ అవుతుంది. మేము ఓవరాల్ గా తెలంగాణ వ్యాప్తంగా 1,50,000 మంది ఉన్నాము. మాకు యావరేజ్ గా 15,000 వేసుకుంటే 225 కోట్ల రూపాయలు రిలీజ్ అవ్వడానికి 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు పడుతుంది. అంటే మేము ఏం చేసి మా భార్య పిల్లల్ని పోషించాలి, ఏం చేసి మేము రెంట్ కట్టుకోవాలి అని చెప్పేసి మేము ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయమని చెప్తూ ఈ ధర్నాన్ని చేస్తున్నాం. మీ ప్రత్యేక ఆదేశం ఏంటంటే ఏజెన్సీని రద్దు చేయాలని అనుకుంటున్నారు? అవును, ఏజెన్సీ వ్యవస్థ రద్దు చేస్తే చెప్తున్నా కదా, ఈ లెక్కల ప్రకారం 70,000 రూపాయలు మేము డిటిఓకి పంపిస్తే 44,000 రూపాయలు మా అకౌంట్ లో పడుతుంది. ఇంకా 26,000 రూపాయలు జిఎస్టి అని, ఏజెన్సీ వ్యవస్థ అని పోతుంది. ఒక మనిషికి జిఎస్టి కట్టే వ్యవస్థ అనేది ఓన్లీ అవుట్ సోర్సింగ్ తప్ప ఎక్కడ కూడా లేదు. ఈ ఏజెన్సీ వ్యవస్థ రద్దు చేస్తే గవర్నమెంట్ కి రూపాయి బట్టన్ ఉండదు, మాకు మనిషికి 8,000 చిల్లర యాడ్ అవుతుంది. మా డిమాండ్ ఒక్కటే, ఏజెన్సీ వ్యవస్థ రద్దు చేయండి. మీకు పాసిబుల్ అయితే గవర్నమెంట్ ఎంప్లాయీల కింద మమ్మల్ని కన్సిడర్ చేయండి, లేదంటే మాకంటూ కార్పొరేషన్ అరేంజ్ చేసి గవర్నమెంట్ ఎంప్లాయీలకు సమానంగా మాకు జీతాలు ఇవ్వమని కోరుతున్నాం. చెప్పండి, ఎక్కడ నుంచి వచ్చారు, అసలు మీ సమస్య ఏంటి? మేము 8 ఏళ్ళకెళ్ళి గవర్నమెంట్ ఆఫీసులలో వర్క్ చేస్తున్నామండి. మాకు ఏజెన్సీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని మేము కోరుతున్నాము. మాకు ఎన్ని నెలల తరబడి మాకు జీతాలు టైంకి ఉండవండి. యాక్చువల్గా మేము గవర్నమెంట్ లో వర్క్ చేస్తున్నాం, కానీ యాక్చువల్గా మాకు పరిస్థితి అయితే ఘోరంగా ఉంది. మాకు జిఎస్టీలు అంటూ అదంటూ ఇదంటూ మాకు కటింగ్స్ ఎక్కువ ఉంటాయి. మేము జిఎస్టీలు అన్ని కట్టే కాదన్నాడు. మాకు తర్వాత వచ్చే శాలరీ చాలా తక్కువగా ఉంటుంది. పేరుకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ మాకు చాలా ఇబ్బందికరంగా మారింది. మీకు దాదాపు 2 నెలలు, 3 నెలలు, 5 నెలల వరకు మీకు వేతనాలు కానీ లేకుంటే జీతాలు కానీ దాన్ని మీరు ఎలా, అంటే మీ కుటుంబం ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో బతకాలంటే చాలా తీవ్ర స్థాయిలో మాకు ఇబ్బందిగా మారిపోయింది ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు మా రెంట్లు కానీ, పాల బిల్లులు, కరెంట్ బిల్లులు ఏవి చెల్లించాలన్నా మాకు ఇబ్బందిగా మారింది. మాది బేసిక్ 13,000 నుండి 22,000 లాస్ట్ అండి మాది శాలరీ. అందులో కటింగ్స్ అన్ని మాకు ఒక 25 రికార్డ్ అయితే మాకు 22 దాకా వస్తుంది మాకు శాలరీ. ఇప్పుడు మీ ధర్నా గవర్నమెంట్ కానీ ఒకవేళ మీరు ఇట్లనే పట్టించుకోకపోతే మీరు తర్వాత కార్యాచరణ ఎలా ఉంటుంది? తర్వాత ఏమన్నా మేము శాంతియుతంగా ఫస్ట్ మేము గవర్నమెంట్ మాకు పూర్తి మద్దతు తెలుపుతుందని మేము కోరుచున్నాం. మేము యాక్చువల్గా కాంగ్రెస్ గవర్నమెంట్ మీద మాకు పూర్తి మద్దతు ఉంది మాకు, ఎందుకంటే గత ప్రభుత్వం చేయలేదు, ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుందని మేము ఆశిస్తున్నాం. చెప్పండి, మీరు ఎక్కడ నుండి వచ్చారు, అసలు మీ సమస్య ఏంటిది, అసలు మీరు ప్రభుత్వ దృష్టికి అసలు ఏం తీసుకెళ్లాలనుకుంటున్నారు? అది మహబూబాబాద్ అండి, మాది విఎంఆర్ఎస్ ఏకలవ్య మోడల్ స్కూల్. మేము 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. అయితే మాకు 15,000 జీతం వస్తుంది. అయితే 13,600 జీతం పడుతుంది. అవుట్ సోర్సింగ్ రద్దు చేయాలి. మా డిమాండ్స్ ఢిల్లీ సర్కార్కే తీసుకుపోవాలండి. దయచేసి మమ్మల్ని అధికారులందరూ మమ్మల్ని ఆలకించాలని కోరుకుంటున్నాను. అయితే మేము 33 స్కూళ్ళు మాయి 33 స్కూళ్ళల్లో నుంచి 250 మంది పనిచేస్తున్నాం. 250 మంది కూడా అరకొరకు జీతాలతోటే కష్టపడుతున్నాం. మాకు హాలిడేస్ లేవు.
హాలిడేస్ లేవు, నెలకే 2 హాలిడేస్ అన్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. మాది మహబూబాబాద్ జిల్లా సార్. దయచేసి మా డిమాండ్స్ అన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని మా యొక్క విన్నపం. గత ప్రభుత్వం ఎలాగో మీకు పట్టించుకోలేదు, గత ప్రభుత్వం అసలు ఏం చేయలేదు. ఈ ప్రభుత్వం చేస్తారు మీకు విశ్వాసం ఉన్నదా? అంటే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది అని మీకు ఏమైనా? ఖచ్చితంగా ఉంది. మాకు గత ప్రభుత్వం నుంచి ఏ సహకారాలు అందలేదు సార్. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం అయినా మాకు సహకారం అందిస్తారు, మాకు న్యాయం చేస్తారనే మేము కోరుకుంటున్నాం.